హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో వ్లాగ్. మీ అందరి కోసం ఫుల్ వీడియో అనమాట. ఈ ఫుల్ వీడియో ఏంటంటే, ఇంతకు ముందు నేను అట్ట కుట్టిన షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు క్లారిటీగా వీడియో అయితే పెట్టమని చెప్పారనమాట. అందుకోసమే ఈ ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను. అట్ట కుట్టేది నాకు తెలిసి ఒక 2 టైమ్స్ నేర్చుకునిస్తేనే ఈజీగానే అవుతుంది అనమాట. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. 1 టైం ఎవరు ఫస్ట్లో చూస్తానంటే రాదు. కాబట్టి ఏదైనా కూడా ట్రై చేయంగా వస్తుంది. నాకు తెలిసి మీరంటే కొంచెం వాడిన పూలు కానీ లేదంటే చెట్లు ఉండే వాళ్ళైతే అదే ఫ్లవర్స్ తీసుకొని కొద్దిగా అంటే మనం అప్పటికప్పుడు ఒక చిన్న అట్టగా ఒక చిన్న బేబీకి అలా అన్నట్టు కుట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక 4 పరక పుల్లలు, ఒక 4 ఏమంటారు టెంకాయ పట్టలు అయితే కావాలి. అవైతే తీసుకోండి ఫస్ట్. ఇంకా తీసుకున్న 4 పరక పుల్లలకి మల్లెపూలు ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. ఎందుకు అనేసి అంటే కొంచెం గట్టిగా మనం లాగినట్టు అయితేనే కొంచెం లూజ్ అయిపోయి మొత్తం రాలిపోతాయి ఫ్లవర్స్ అక్కడే. కాబట్టి లేట్ అయినా కూడా పర్లేదు, ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా 4 పరకు పుల్లలకి ఎందుకు మల్లెపూలు అనేసి అంటే మీకే అర్థమవుతుంది. అటు సైడ్కి 2 ఇటు సైడ్కి 2 అనమాట. అందుకోసం ఒక 4 అయితే తీసుకొని కుట్టేసుకోవాలి. అంతకన్నా ముందు ఏం చేయాలంటే, మనం తీసి పెట్టుకున్న టెంకాయ పెట్టలు ఉంటాయి కదా, అవి ఇలా మొత్తం అనంటే మీకు ఇక్కడ మా అక్క కుట్టే దగ్గర అర్థం కాకపోవచ్చు, నేను మళ్ళీ మీకు చూపిస్తాను మిడిల్లో. ఇంకా ఇలా మంచిగా అట్టనైతే మనకు అంటే మనం ఎంత చిన్నగా కుట్టుకున్నా కూడా అట్టని అది కొంచెం వెడల్పు వచ్చేస్తుంది అనమాట మల్లెపూలు మొత్తం కుట్టేటప్పుడు. ఎందుకనేసి అంటే మనం అటు సైడ్కి ఇటు సైడ్కి పెడతాం కాబట్టి ఆ మల్లెపూలు కొంచెం వెడల్పు వస్తుంది. కాబట్టి మనం కుట్టుకునేటప్పుడు అట్టని ఇలా కొంచెం సన్నగా కుట్టుకుంటే సరిపోతుంది. ఒక 4 అయితే తీసుకోవాలి. మీకు అక్కడ చూపెడుతుంది కానీ మీకు అంత క్లారిటీగా అక్కడ కనపడకపోవచ్చు. నేను మిడిల్లో అయితే మీకు ఎన్ని పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేసి అయితే చూపిస్తాను. బట్ ఇప్పుడు అర్థం కాకుండా ఉంటే మీరు ఇంకా దీన్ని మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంక ఇక్కడ నేను కొంచెం ముదురుగానే ఉన్నాను కాబట్టి ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని ఈ మిడిల్లో అంటే దీనికి ఈ పక్కనే అట్టకి ఈ అట్టకి మిడిల్లో అంటే ఒక లేయర్ అనమాట. ఒక లేయర్ అలా పెట్టి ఆ లేయర్ని మళ్ళీ పైకి పెట్టి 2 సైడ్కి అట్లా అలా పెట్టుకోవాలన్నమాట. లోపలికి ఒక లేయరు, బయటకు ఒక లేయరు అలా పెట్టేసుకుంటే అది కొంచెం టిఫ్గా అలానే పట్టేసుకుంటుంది. కొంచెం అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వచ్చేస్తుంది అనమాట మనం ఎంత ట్రై చేసినా కూడా. కానీ కొంచెం అలానే జాగ్రత్తగా మళ్ళీ ట్రై చేయండి, పెట్టేయచ్చు. లోపలికి ఒక లేయరు, బయటకు ఒక లేయరు అలా మధ్యలోకి అట్లా సైడ్కి తీసేసుకుంటే ఇలా మిడిల్ మొత్తం ఇలా ఉంటుంది. కానీ జారిపోతుంది, మనం మళ్ళీ దారంతో కుట్టేంతవరకు జారిపోతూ ఉంటుంది. మనం ఫింగర్స్తోనే గట్టిగా అలా పట్టేసుకొని మళ్ళీ సూది దారంతో అలా కుట్టేసుకుంటే మంచిగా నిలబడిపోతుంది అనమాట. ఇంకా అసలు విషయానికి వస్తే నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. మార్నింగే అలా డిన్నర్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి నేను ఇప్పుడైతే అట్టలు కుడుతున్నాము. నాకు ఒక్కదానికే అయితే కాదు, మా మేనమామ పాప అదే జ్యోతమ్మకి కూడా కుడుతున్నారు. అక్క అయితే జ్యోతికి కుడుతుంది. నా అట్ట నేనే కుట్టుకుందాం అనేసి డిసైడ్ అయ్యి కుడుతున్నా. అలానే ఏం కాదు, ఎవరు కుట్టినా ఎవరికైనా అనేసి. కానీ మా అక్క కుట్టింది సన్నగా ఉంది, ఆ పాపకి నచ్చింది. నేను కొంచెం వెడల్పుగా కుట్టాను అనమాట. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి నా మైండ్ బాగా ఫ్రీ అయ్యి నేను మళ్ళీ మంచి ఇంట్రెస్ట్గా కుట్టాలంటే మనకు చాయ్ మైండ్లో పడాల్సిందే, అదే చాయ్ తాగాల్సిందే. మేమేమనుకున్నాం, ఒక 4కి 5 కల్లా మొత్తం అయిపోయి మేము రెడీ అయిపోయి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ అయితే తీపించుకుందాం అనుకున్నాం. బట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. అంటే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. డిన్నర్కి వెళ్ళి మళ్ళీ అంత ఫాస్ట్గా ఎలా వస్తాం, రాలేం కదా. అదిగో మీరు మంచిగా గమనించండి, ఇలా మంచిగా దారంతో ఎన్నిసార్లు అయినా మంచిగా కుట్టుకోవాలి. లాగేటప్పుడు అంటే అట్టని కావచ్చు, ఫ్లవర్స్ పెట్టి కుట్టేటప్పుడు కావచ్చు, లాగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా స్మూత్గా లాగాలన్నమాట. గట్టిగా రఫ్గా లాగినప్పుడు ఫ్లవర్స్ మొత్తం తునిగిపోతాయి. అట్ట కూడా కొంచెం గ్యాప్ వచ్చేసి మొత్తం తునిగిపోతుంది అనమాట. కాబట్టి మెల్లిగానే ఎంత నిదానంగా కానీ మెల్లిగానే కుట్టుకుంటే మన పర్ఫెక్ట్ అంటే ఫైనల్ మంచిగా వస్తుంది అనమాట. ఇంకా అలా కుట్టి పెట్టుకున్న అట్టకి ఈ సైడ్కి అంటే ఇటు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి పెట్టాలి. రెండు అంటే అటు సైడ్కి ఇటు సైడ్కి పెట్టినప్పుడు మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోనే ఫ్లవర్స్ మనం కుట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ అయితే ఇలా చూడండి. ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే మనం ఫ్లవర్ ముంద టీకా అంటే అది టిక్ వేయకూడదు అనమాట. థ్రెడ్తో మిడిల్లో మనం అంటే పరకపుల్లకి కుట్టుంటాం కదా ఫ్లవరు, దానికి అంటే పరకపుల్లకి మట్టుకే ఈ సైడ్ ఇలా మధ్యలో వేయాలన్నమాట. ఫ్లవర్కి అయితే అస్సలు మనము థ్రెడ్ అనేది అసలు టచ్ చేయకూడదు. ఓన్లీ మనం పరకపుల్లకు ఒక్కదానికే అలా కుడితే అంటే గట్టిగా టిఫ్గా అలానే ఉండిపోతుంది అనమాట. ఫ్లవర్ మీద అస్సలు థ్రెడ్ అనేది టచ్చే కాకుండా అదో మీకు మిడిల్లో కనపడుతుంది కదా, అదే పరకపుల్ల, దానికి మట్టుకే మనం ఇలా కుట్టుకుంటే మనకు మంచిగా గట్టిగా అలానే నిలబడిపోతుంది. అలానే ఫ్లవర్కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది, అట్టకి
ఎప్పటికీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నేను ఫస్ట్లో తెలియనప్పుడు ఏంటంటే ఫ్లవర్ మీద వేసుకుంటూ వచ్చేసాను అనమాట. అప్పుడు కొంచెం నాకు సరిగ్గా రాలే, కానీ నేను ఒక 2 టైమ్స్, ఇది 3rd టైం 4th టైం అనుకుంటాను కుట్టడము. అస్సలు నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అసలు ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట. కానీ ఇంతకు ఫస్ట్ అంటే ఈ రోజు కాకుండా ముందు రోజు మేము ఆర్డర్ పెట్టాం. అప్పుడు పూలో క్యాన్సిల్ చేసామన్నమాట. ఏదో ఒక పని వచ్చి పడి మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అనేసి. అది కాక ఇంకా మీరు అడిగారు, మీకోసం నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో చేయాలి కదా, ఇలాంటి మళ్ళీ ఏవి అడిగినా నేను మీకోసం చేయాలి కాబట్టి ఇంకా మళ్ళీ ఫుల్ వీడియో కోసం అంటే మీకోసమైనా కూడా నేను తీసుకొని ఇలా చేయాలి మీకు క్లారిటీగా అనేసి అయితే కుడుతున్నాను అనమాట. ఇప్పటికే 7 అయిపోతుందనమాట, కానీ ఇంకేం చేయలేము. అది కాక ఇవి చాలా ఫాస్ట్గా ఇడిగిపోతున్నాయి. నార్మల్గా అంటే కొన్ని మొగ్గలు అనేది కొంచెం అలానే ఉండిపోతాయి, కానీ ఇవి చాలా ఫాస్ట్గా ఇడిగిపోతున్నాయి. అదే ఏంటంటే టెంకాయ పట్టలతో కుట్టకపోయినా కూడా మన ఇంట్లో ఏదైనా కొరియన్ వచ్చినా అట్టపెట్టకైనా కూడా మనం కుట్టుకోవచ్చు. చక్కగా కట్ చేసుకొని మళ్ళీ దాంట్లో జాయింట్ లేదంటే ఒక చిన్న బేబీస్కి పడైతేనే ఫాస్ట్గా అంటే కొలితే సరిపోతుంది కాబట్టి కుట్టేసుకోవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అలా అట్టపెట్ట కంటే కూడా ఇలా టెంకాయ పట్టలతోనే మంచిగా వస్తుంది అనేసి నేనైతే అనుకుంటాను. కాబట్టి మీరు ఇంకా చిన్న బేబీస్కి అయితే అలా అట్టపెట్టెతో అయినా కుట్టేసుకోండి. లేదు మనకు టైం సేవ్ అవ్వాలి, ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా టెంకాయ ఆకులతోనే, అదే టెంకాయ పట్టలతోనే మనం కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫైనల్ లుక్ చాలా బాగా వస్తుంది. అని ఒకటి ఓపిక అయితే ఉండాలన్నమాట. అనుకున్నంత ఫాస్ట్గా అయితే అయిపోదు. ఇలా పరకు పుల్లలకి పూలు గుచ్చేసి ఆ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టేంత వరకు కొంచెం లేట్ అవుతుంది. ఆ తర్వాత మిడిల్లో మనం ఫ్లవర్స్ కుట్టుకుంటూ వెళ్ళడానికి అసలు టైమే పట్టదనమాట. చాలా ఫాస్ట్గా అయిపోవచ్చు. ఇంకా నేను చెప్తున్నాను కదా, అది ఏ వర్క్ అయినా కావచ్చు, ఫస్ట్ టైం మనకు కష్టంగానే అనిపిస్తుంది, టైము తీసుకుంటుంది. కానీ మనం చేయంగా ఫాస్ట్గా మన చెయ్యి మనకి అనుకోకుండా తిప్పేస్తుంది, అంటే మనం ఫాస్ట్గా చేసేస్తామన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లోనే మీరు ఏది కూడా పెద్దవాళ్ళకి కానీ లేదంటే కంపల్సరీ ఒకరికి కావాలి అనేసి అంటే కుట్టుకోవద్దండి. ఏదైనా ఫస్ట్ ట్రై చేయండి. అంటే ఒక 2 ఇయర్స్ బేబీ, 2 ఇయర్స్ అని కూడా కాదు, ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ బేబీకి ఫస్ట్ అయితే కుట్టండి అనమాట. అంటే మీరు ఎక్కడికి ఫంక్షన్స్కి కానీ ఏది కాదు, మేము ఊరికే అలా నేర్చుకోవడానికి అనేసి అనుకుంటే ఊరికే ఒకసారి ట్రై చేసేసి ఆ తర్వాత మళ్ళీ మీరైతే మంచిగా కుట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్లోనే ఏది మనం ఇట్లానే రావాలి అనేసి పూల మీద అయితే అమౌంట్ అయితే పెట్టకండి. ఫస్ట్లో ఊరికే ఒక చిన్న బేబీకి అయితే మనకి ఎంత అవుతుంది, ఒక షేర్ అవుతాయా లేదంటే కొద్దిగా, అంటే ఒక 3 పావులు 2 పావులు సరిపోతుంది. కొన్ని పూలు తీసేసుకొని ఫస్ట్ అయితే ట్రై చేయండి. ఏది కూడా ఫస్ట్లోనే మీరు నేర్చుకోవడానికి అసలు అవ్వదు. ఎంత టాలెంట్ పర్సన్ అయినా ఫస్ట్లో అయితే అవ్వదు. కాబట్టి మీరు ఫస్ట్లో కంటే ఇలా ఏదైనా దేని మీదైనా చిన్న బేబీ మీద ప్రయత్నించి ఆ తర్వాత కావాలంటే మంచిగా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు చూడండి, అర్థమవుతుంది. చూడు, నేను రైట్ సైడ్ ఒక్క సైడే కుట్టాను అనమాట. ఇప్పుడు నేను కుట్టాను కదా, ఒకే లేయర్ కుట్టాను, దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ పెట్టాలన్నమాట. 4 కదా నేను పరపుల్లలు కుట్టుకునింది, అంటే ఈ సైడ్ 2 ఆ సైడ్ 2 అనమాట. మళ్ళీ మనం ఇప్పుడు ఒక లేయర్ పెట్టాం కదా, మళ్ళీ దాని మీద పెడితే ఎలా కుట్టాలి అంటే మళ్ళీ కూడా పరకపుల్ల ముందే కుట్టాలన్నమాట. అసలు ఫ్లవర్కి టచ్చే కాకూడదు థ్రెడ్, ఓన్లీ పరకపుల్లకి అడ్డంగా కుట్టుకోవాలన్నమాట. చక్కగా అయితే అసలు కుట్టకండి, అడ్డంగా ఇలా కుట్టుకునేసేయాలి. దానిపైన పెడితే ఇంకా మనకు వెడల్పు వస్తుంది అనమాట. కాబట్టి మనం ఆ సైడ్కి 2 ఈ సైడ్కి 2 కుట్టేసుకొని థ్రెడ్ వచ్చేసి పరకపుల్లకి మట్టికే మనం టచ్ చేయాలన్నమాట. అంటే అడ్డంగా కుట్టేసుకోవాలి. అసలు ఫ్లవర్ మీద అసలు థ్రెడ్డే పడకూడదు, పడితే మొత్తం ఫ్లవర్ అంతా తిరిగిపోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది అట్ట.
ఇంకా ఇలా అనమాట. ఇంకా మీరు ఇక్కడ చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. అటు సైడ్ ఒక 2 లేయర్స్, ఇటు సైడ్ 2 లేయర్స్. నేను చెప్పడం కంటే కూడా మీరు బాగా గమనిస్తేనే అర్థమవుతుంది అనమాట. నేను ఎంత చెప్పినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. మీరు అక్కడ బాగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి అనేసి. నా మాటల కంటే మీరు అక్కడ చూడండి, వీడియో చూడండి, ఆడియో అయితే అసలు వినకుండా వీడియో చేస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి ఏమి అనేసి. ఇంకా మిడిల్లోకి వస్తే, మిడిల్లో ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ కుట్టేసుకోవాలన్నమాట. పరకు పుల్లలకి అలా ఇలా ఏం లేదు. మిడిల్లో మనం డైరెక్ట్ సూది నుండే థ్రెడ్కి ఫ్లవర్స్ ఎక్కించుకుంటూ కుట్టేసుకోవాలి. కనకాంబరాలు అయితే ఒకే సైడ్ పెట్టాలి, 2 సైడ్ అలా పెట్టకుండా, అంటే మనం మామూలుగా కనకాంబరాలు అల్లుకుంటాం కదా, అలా కాకుండా ఇలా 1 సైడే పెట్టేసి ఫస్ట్ టైం అయ్యే వాళ్ళైతే థ్రెడ్తో ఫస్ట్ చుట్టేసుకోవాలి. అలా ఒక్కొక్క లేయర్ లాగా చుట్టేసుకొని మనకు పైన కనకాంబరాలు పెట్టుకొని కింద నుండి థ్రెడ్ తీసుకుని దానిపైన టీక్, అంటే మంచిగా మనం మామూలుగా ఎలా అయితే పైన నుండి కుట్లు లాగా వేస్తామో అలా టీకాలు వేసుకుంటూ రావాలన్నమాట పైన. మళ్ళీ అలా వేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి పంపించేస్తాం కదా, ఆ సైడ్కి మళ్ళీ ఈ సైడ్ నుండి కింద నుండి తీసుకోవాలి థ్రెడ్. మనకు కింద థ్రెడ్ ఎక్కువ ఓవర్గా మనం చూడం కాబట్టి కింద ఎన్ని టిక్కులు పడినా మనకు అనవసరము. పైన నుండి మళ్ళీ మనం రైట్ సైడ్ నుండే, అంటే మనం ఏ పక్క నుండి ఫస్ట్లో కుట్టుకుంటూ వచ్చామో ఆ పక్క నుండి థ్రెడ్ తీసుకుంటూ రావాలన్నమాట. అలా తీసుకొని ఒక్కొక్క మల్లెపువ్వ ఆ సూదిలోకి ఎక్కించాలి. అక్కడ 6 పడతాయి 7 పడతాయి మనకు అర్థమైపోతుంది కదా. అన్నీ తీసుకోవాలి, చిక్కగానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం పూలన్నీ తీసుకున్నాక మళ్ళీ ఆ సైడ్కి సూది కిందికి వదలాలి. వదిలిన తర్వాత మళ్ళీ ఈ సైడ్కి కింద నుండి మళ్ళీ పైకి సూది తీసుకోవాలి. అలా తీసుకుంటూ కుట్టుకుంటూ పోవాలి. ఒక 3 స్టెప్స్ మల్లెపూలు వేస్తే, ఒక స్టెప్పు ఆకు, ఒక స్టెప్పు కనకాంబరాలు వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. చిట్టి రోజాలు ఉంటే మీరు చిట్టి రోజాలని యాడ్ చేసుకోవచ్చు. బట్ చిట్టి రోజాలు బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతాయి అనమాట, చాలాసేపు ఉండవు. ఇంకా అన్ని విషయాలకు వస్తే, మనము కుట్టేటప్పుడు కింద థ్రెడ్ తీసుకున్న తర్వాత మనకు థ్రెడ్ అయిపోయి వస్తుంది కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కించుకోవాలనుకుంటే కింద మనము ముడి వేసుకోవాలన్నమాట. అయిపోయిన వెంటనే మనం మామూలుగా ముడి వేసేసుకున్న తర్వాత మళ్ళీ తుంచాలన్నమాట. మనం అలానే కానీ థ్రెడ్ని కట్ చేస్తే మొత్తం లూజ్ అయిపోతుందట. కాబట్టి మనం మొత్తం థ్రెడ్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మనం థ్రెడ్ ఎక్కించుకోవాలన్నప్పుడు కింద ముడి వేసి థ్రెడ్ని అయితే కట్ చేయండి, అంతవరకు అయితే కట్ చేయొద్దండి. ఇంకో విషయానికి వస్తే ఏంటంటే, మీరు అట్ట కుట్టుకోవాలి అనేసి అనుకుంటే ఎవరైనా కావచ్చు. అప్పుడు ఏంటంటే ఒక ఆఫ్టర్నూన్ ఒక 12కో లేదంటే 1కో అలా ఫ్లవర్స్ అయితే తెచ్చేసుకొని అప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఎందుకనేసి అంటే మనం కొంచెం లేట్ చేసే కొద్దీ ఫ్లవర్స్ అన్నీ మొత్తం విడిగిపోతాయి. ఆ తర్వాత కుట్టాలన్నా కూడా దాన్ని రెక్కలు అనేటివి మనకు చాలా డిస్టర్బ్ చేస్తాయి, అంటే కుట్టలేమన్నమాట. సూది అంతా కుట్టాలి అన్నా కూడా మొత్తం మనకు అక్కడ కనపడదు. ఎక్కడైతే టిక్ వేయాలా, ఎక్కడైతే చేయాలా అనేది మనకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ త్వరగా తెచ్చేసుకుంటే త్వరగా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం మొగ్గ టైప్ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా విడిగిపోయాయి అనమాట. ఇంకా మేము జర్నీ చేసి వచ్చి మళ్ళీ నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కుట్టేసరికి ఇంత టైం అయిపోయింది. కాబట్టి విడిగిపోయాయి, కానీ బాగుంది, ముచ్చటగా ఉంది. కానీ మొగ్గగానే ఉండాలి అనేసి అంటేనే ఆఫ్టర్నూన్ నుండే మీరు స్టార్ట్ చేసుకోండి ఎవరైనా కానీ. అప్పుడు కొంచెం మనకు పర్ఫెక్ట్
సాఫ్ట్గా అట్ట అనిపిస్తుంది, ఇలా ఇడిగినట్టు అనిపించదు. మార్నింగ్ మనం మళ్ళీ నెక్స్ట్ సారి పెట్టుకునేటప్పటికి బాగా విడుగుతాయి. కానీ మనం ఆ రోజు ఈవినింగ్ పెట్టుకోవాలి అనేసి అంటే అలానే మొగ్గలుగా ఉంటాయి. కాబట్టి ఆఫ్టర్నూన్ నుండే మీరు స్టార్ట్ చేస్తే మంచిది అనేసి నా ఐడియా అనమాట. మీరు గమనించినట్టయితే నేను హనీ పాపకి ఆఫ్టర్నూన్ నుండే స్టార్ట్ చేశాను, ఉమా పాపకి నైట్ అయిపోయింది. సేమ్ నేను ఇప్పుడు ఎలా అయితే కుట్టుకుంటున్నానో అలా టైం అయిపోయింది. ఆ పాపకి మొత్తం విడిగిపోయాయి ఫ్లవర్స్ అన్ని. హనీ పాపకి అయితే ఆఫ్టర్నూన్ నుండి, తనకి చిన్న జడ, చాలా అంటే చాలా చిన్న జడ, ఒక మూర అంతే. కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. అలానే ఆఫ్టర్నూనే మొదలు పెట్టాం కాబట్టి చాలా మొగ్గ, అంటే మనం ఎలా అయితే మన చేతికి మొగ్గ వచ్చిందో అలానే అనిపించింది జడ. ఇలా కాదు, నాకు మా పప్పుకి మొత్తం విడిగిపోయాయి. ఇలా మొత్తం అంటే కుట్టగలుగుతాం కానీ చూడ్డానికే కొంచెం విడిగిపోయినట్టు అనిపిస్తుంది. ఎవరైనా చూస్తానంటే విడిగిపోయిందాక అలానే పెట్టుకున్నారా అనేసి అంటారు. కాబట్టి మనం ఫస్ట్లోనే మొగ్గగా ఉన్నప్పుడే మనం కుట్టేసుకోవాలి జడ. అప్పుడు మనకి డిస్టర్బ్ ఉండదు, టైము సేవ్ అవుతుంది, కుట్టడానికి ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఇడిగినప్పుడు మనం కుట్టాలంటే టైము సేవ్ అవ్వదు, మనకి చిరాకు దొబ్బుతుంది, మనం కుట్టలేము, సూది చిక్కుబడుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకు నేను మీకు ముందే చెప్తాను. ఇంకా 1-2 సార్లు ఈ వీడియో అయితే చూసేసి మీరు నేర్చుకున్న వాళ్ళే అంటే కుట్టాము అనేసి అనేవాళ్ళైతే కుట్టిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో అనేది. అలానే ఇలాంటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసేయండి. అలాంటి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా నేనైతే అట్ట కుట్టేసుకున్నాను, నా అట్ట నేను కుట్టుకున్నాను, నేను రెడీ అవుతాను అనే తృప్తి ఉంటుంది. అబ్బా వేరే లెవెల్ అబ్బా, నిజంగా చాలా ఇయర్స్ తర్వాత నేను అట్ట కుట్టుకున్నాను. నా లుక్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే నేను ఎలా కుట్టానో కూడా చెప్పండి. మీకోసమే నేను ఈ వీడియో ఇంత కష్టపడి చేశాను కాబట్టి ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అలా నా జడ ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకా మళ్ళీ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.